కొంచెం బ్యాగ్ నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్లగొండ పార్లమెంట్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. నేను ఇప్పుడే ఓటేసి వచ్చిన. ఇళ్లలో ఉన్నోళ్ళు కూడా బయటికి రండి, ఓటేయండి. ఇంకా గాడ్స్ గ్రేస్ ఈరోజు వాతావరణం కూడా చాలా మంచిగా ఉంది. నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదిస్తున్నట్టుంది. అందరూ కూడా ఓటేయాలా. మన దేశాన్ని పరిరక్షించాలన్నా, దేశాన్ని కాపాడాలన్నా, దేశ అభివృద్ధికి పాటుపడాలన్నా ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారు ఒకే ఒక్క పార్టీ, భారతీయ జనతా పార్టీ. పొద్దున్న నుంచి 7 గంటలకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సైలెంట్ పోలింగ్. ఎవరు వచ్చినా ఎవరు ఓటేసినా మోడీ గారు కమలం గుర్తు, మోడీ గారు కమలం గుర్తు అంటా ఉన్నది. ఇప్పుడే సెంట్రల్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఎంత బాగుందంటే నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరవేయబోతా ఉంది అని మొత్తం చెప్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఈరోజు జనాలు అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రలోభాలు పెట్టినా 300-400 రూపాయలు డబ్బులు ఇచ్చినా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ డబ్బులకి ఓట్లు వేసేటోళ్ళం కాదు, దేశానికి ఓటేసేటోళ్ళం మేమని చెప్తా ఉన్నారు. మొన్ననే చూసినాం, అబద్ధాలు చూసినాం, అబద్ధపు వారంటీలు గ్యారంటీలు చూసినాం. కానీ ఇది గ్రామ పంచాయతీ ఎన్నికో స్టేట్ ఎలక్షనో కాదు, ఇది దేశాన్ని పరిరక్షించుకునే ఎన్నిక. కాబట్టి దేశానికి వేయాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి అయితేనే మన దేశం, ధర్మం, మన అభివృద్ధి ఉంటుందని ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాబట్టి నల్లగొండలో ఏ మూలకు చూసినా, హుజూర్నగర్ నుంచి వచ్చినా, కోదాడ చూసినా, మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. చాలా పాజిటివ్ రిపోర్ట్స్. మళ్ళొక్కసారి కొడతా ఉన్నా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి టైం తీసుకోండి, మీరు ఓటింగ్కి రండి. ఈరోజు 6 గంటల దాకా ఓటింగ్ ఉంది. మీ ఓటుని నిర్భయంగా వినియోగించుకోండి. కొన్ని చోట్ల అధికార మదాన్ని వినియోగించి చేయాలని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఎవరు భయపడలేదు. వాళ్ళు ఇంతకు ముందులాగా ఎవరు చెప్తేనో చేస్తేనో వేసేయలేదు. ఒకటే తెలుసు అందరికీ, 4వ నెంబర్ గుర్తు కమలం గుర్తు అని ఈరోజు ముందే చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మరొకసారి సహకరించిన విలేకరుల మిత్రులకి, ఓటేస్తున్న అందరి పార్లమెంటు, నల్లగొండ పార్లమెంట్ అందరికి కూడా పేరు పేరున నమస్కారం. భారత్ మాతాకి జై. నల్లగొండ మీద కాషాయ జెండా ఎగరబోతా ఉంది.